2024లో టీడీపీ ఎన్డీఏలో చేరినప్పుడు ఎలాంటి షరతులు పెట్టలేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నామన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఎక్స్ప్రెస్ అడ్డాలో లోకేష్ పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రధాని మోదీతో విందు సమావేశం ఆయన విజన్ను అర్థం చేసుకోవడానికి తోడ్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అందిపుచ్చుకొని తాము పరిగెడుతున్నామన్నారు. నిర్ణయాల అమల్లో వేగం, సుస్థిరత, విధానాలు, మెరుగైన సేవలు ఈ మూడు పెట్టుబడులే ఆకర్షణలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ను భిన్నంగా నిలబెడుతున్నాయన్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి భూమి పూజ వరకు 13 నెలల్లో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టును 17 నెలల్లో ఆ స్థాయికి తీసుకొచ్చామన్నారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు భూమి పరిశీలన నుంచి శంకుస్థాపన వరకు 37 రోజులు రికార్డు సమయంలో చేశామని తెలిపారు. మా వేగానికి ఇదే నిదర్శనమని సగర్వంగా తెలియజేశారు. టీడీపీ అధికారంలో ఉండగా అమలు చేసిన విధానాలన్నీ కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డాయని, సేవల విషయానికొస్తే పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల్ని మేం జాతి నిర్మాతలుగా భావించి గౌరవిస్తామన్నారు. అందుకే దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించగలిగిందని లోకేష్ వివరించారు.